సుందరగిరి గ్రామం. ఆ ఊరు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ అందం వెనుక ఒక తీరని వేదన ఉంది. ఆ ఊరి ప్రజల తలరాతను జమీందారు రాయణం గారు తన గుప్పిట్లో ఉంచుకున్నారు. రాయణం గారంటే ఆ ఊరికి ఒక నియంత. ఆయన కేసుల గీత దాటడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. ఇంటికి పన్ను, నీటికి పన్ను, పశువుల మేతకి కూడా పన్నే. ఇలా ప్రతిదానికి రాయణం గారికి సొమ్ము చెల్లించాల్సిందే. పొలంలో పండే పంటలో సగమైన గిడ్డంగికి చేరాల్సిందే. అదే ఊర్లో రామయ్య అనే ఒక మధ్యతరగతి రైతు తన భార్య లక్ష్మి, తన తండ్రి సోమయ్యతో కలిసి నివసిస్తున్నాడు. రామయ్యకు లోపల రాయణం మీద, ఆయన తమ్ముడు వీరసం మీద చాలా కోపముండేది. కాని ఆ కోపాన్ని బయటకు చూపిస్తే ఊరిలో బ్రతకడం కష్టమని అతనికి తెలుసు. ఒకరోజు రామయ్య తన మిత్రుడు చంద్రంతో కలిసి చెరువు గట్టు మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. చూడు చంద్రం, ఈ రాయణం చేసే దౌర్జన్యాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మనం పగలు రాత్రి కష్టపడి పంట పండిస్తే అందులో పావంతు ఆయనే పట్టుకుపోతున్నారు. మనం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాం. ఈ దౌర్జన్యాల్ని నేను సహించలేకపోతున్నా. ఏదో ఒకరోజు ఆయన అంతు చూస్తాను నేను. రామయ్య, ఈ మాటలు నువ్వు 10 ఏళ్ళుగా చెప్తున్నావురా. ఊరి రెచ్చబండ దగ్గర వీరేశంగాడు కనిపిస్తేనే నువ్వు తలదించుకుని వెళ్తావు. ఇప్పుడు ఇక్కడ గట్టు మీద కూర్చుని అంత చూస్తానంటే నేను నమ్మాలా? అలా అనకు చంద్రం. దేనికైనా సమయం రావాలి. ఆ వీరేశంగాడు తన మనుషులతో గుర్రం మీద ఊర్లోకొచ్చి ప్రతి గింజను లెక్కడుగుతుంటే నా గుండె మరుగుతోంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ ఊరిని ఆ జమీందారు చెర నుంచి విడిపిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. రామయ్య, నీ ధైర్యం మీద నాకు నమ్మకం ఉంది గాని ఆ రాయణం గారి వెనుకున్న మనుషుల బలం ముందు మనమెంత చెప్పు? భూమిని దున్నేవాడిదే హక్కుండాలి చంద్రం. పంట మీద దాన్ని పండించిన రైతుకే అధికారం ఉండాలి. కానీ ఇక్కడంతా తారుమారుగా ఉంది. ఏదేమైనా నేను ఈ పరిస్థితిని మార్చుతాను. వీరిలా మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి వీరేశం తన మనుషులతో వస్తూ కనిపించాడు. రామయ్య వెంటనే మౌనంగా ఉండిపోయాడు. ఏ రామయ్య, ఇక్కడేం కబుర్లు చెప్పుకుంటున్నారు? ఈ ఏడాది పంట కోతలు మొదలయ్యాక రాయణం గారికి అందాల్సిన ధాన్యం లెక్కలు సిద్ధంగా వచ్చు. ఒక్క గింజ తక్కువైనా నీ పొలం వేలం వేసి పక్కూరు వాళ్ళకి కౌలిస్తాం. జాగ్రత్త. రామయ్య వినయం నటిస్తూ, అలాగే వీరేశం గారు, పండిన పంటలో రాయణం గారి వాటా ఖచ్చితంగా గిడ్డగికి చేరుతుంది. దయచేసి మా మీద కోపం చూపకండి. అది వీరేశం అంటే. ఆ భయం అలాగే ఉండాలి. నా దగ్గర తోక జాడిస్తే ఊరుకునేది లేదు. వీరేశం హేళనగా నవ్వుతూ అక్కడుంచి వెళ్ళిపోయాడు. నీ వినయం చూస్తుంటే జాలేస్తుంది రామయ్య. వినయం కాదు చంద్రం, అది వ్యూహం. పులి 2 అడుగులు వెనక్కేస్తుందంటే అది దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అర్థం. కొన్నిసార్లు తగ్గి ఉండడమే శ్రేయస్కరం. కొద్ది రోజుల తర్వాత రామయ్య ఇంట్లో ఒక విపత్తు సంభవించింది. రామయ్య తండ్రి సోమయ్య వయసు పైపడ్డం వల్ల ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రామయ్య ఊరి వైద్యుణ్ణి పిలిపించాడు. వైద్యుడొచ్చి సోమయ్య నాడిని పరీక్షించి, రామయ్య, మీ తండ్రి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన గుండె బలహీనంగా ఉంది. ఆయన్ని వెంటనే పట్టణంలోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలి. ఇక్కడ ఈ పసరు మందులు పనిచేయవు. పెద్ద ఆసుపత్రా? తనకి చాలా ఖర్చు అవుతుంది కదా వైద్యులు గారు. మా దగ్గర ఇప్పుడు చిల్లిగవ్వ కూడా లేదే. రామయ్య, నువ్వు చెప్పేది నిజమే. పట్నంలోని ఆసుపత్రిలో వైద్యం అంటే కనీసం 500 వరహాలు చేతిలో ఉండాలి. నీ తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలంటే నీకు డబ్బు చాలా అవసరం. రామయ్య దిగులుగా కూర్చున్నాడు. పండిన పంటంతా రాయణం గారి పన్నులకే సరిపోతుంది. ఆ పంటను రాయణంకు తెలియకుండా అమ్ముకుంటేనే ఇప్పుడు తన తండ్రి బ్రతుకుతాడు. కానీ రాయణం గారి అనుమతి లేకుండా ఒక్క గింజ కూడా ఊరి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమండి, ఈ పంటని మనం అమ్మితేనే కదా మీ తండ్రి గారిని రక్షించుకోగలం. కానీ ఆ రాయణంకి తెలియకుండా మనం ఈ పంటని ఎలా అమ్ముకోవడం? పోనీ ఆయనకు మనం పరిస్థితి చెప్తే కనికరించి పని నుంచి మినహాయింపిస్తారేమో. రాయణం దయగల మనిషి కాదు లక్ష్మి. ఆయనకి మనం ఏమైపోయినా తన పన్ను మాత్రం తనకి రావాలి. నాన్నగారిని కాపాడుకోవాలంటే మనం వేరే దారి వెతకాలి. ఏంటండి అది? ఊరి చుట్టూ రాయణం గారికి కావలి మనుషులుంటారుగా. మనం వాళ్ళ కళ్ళు గప్పి మన పంటని ఊరి బయటకు దాటించడం ఎలా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది లక్ష్మి. రాయన మనుషులు రాత్రిపూట ఉండరు కాబట్టి ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి వేళ మన ధాన్యాన్ని బండి కట్టుకుని పక్క ఊరి షావుకారికి అమ్మేస్తాను. అలా చేస్తే మనకి సొమ్మొస్తుంది. నాన్నగారిని పట్టణానికి తీసుకెళ్లొచ్చు. వద్దండి,
అది చాలా ప్రమాదం. ఒకవేళ వీరేశం మనుషులు పట్టుకుంటే మన ప్రాణాలు కూడా ఉండవు. తప్పదు లక్ష్మి, నాన్నగారి ప్రాణం కోసం ఈ సాహసం చేయాల్సిందే. ఈ అర్ధరాత్రి వ్యాపారమే మనకు దిక్కు. అన్నట్టుగానే రామయ్య ఆ రాత్రికి రాత్రి చాలా జాగ్రత్తగా ధాన్యం బండిని పక్క ఊరికి తరలించాడు. తెల్లవారేసరికి డబ్బుతో తిరిగొచ్చాడు. ఆ డబ్బుతో రామయ్య తన తండ్రి సోమయ్యను పట్టణానికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అయితే రామయ్య ధాన్యం తరలించడం అదే ఊర్లో ఉన్న సాంబయ్య, కొందరు రైతులు చూశారు. మరుసటి రోజు సాంబయ్య రామయ్యను రహస్యంగా కలిశాడు. రామయ్య, నిన్న రాత్రి బండితో బయటకెళ్ళడం నువ్వు చూశాను. నువ్వు చేసిన పని మా అందరికి ఒక దారి చూపించింది. మా ఇళ్లలో కూడా ఆకలి కేకలు వినపడుతున్నాయి. మా ధాన్యం కూడా ఆ షావుకారికి అమ్ముతావా? నీకు కొంత సొమ్మిస్తావు. సాంబయ్య, ఇది నా ఒక్కడి ప్రాణం మీదకి వచ్చే పని కాదు. ఈ పని ఊరు మొత్తానికి ప్రమాదం. అయినా సరే, రైతుల ఆకలి చూస్తూ నేను ఊరుకోలేను. సరే, రేపటి నుంచి ఎవరెవరి ధాన్యం ఉందో చెప్పండి, నేను అర్ధరాత్రి పూట తరలిస్తాను. అలా రామయ్య అర్ధరాత్రి వ్యాపారం ఊరిలో ఒక రహస్య పనిలా మారింది. రైతులందరూ పన్ను కింద రాయణంగారికిచ్చే ధాన్యాన్ని తగ్గించి రామయ్య ద్వారా బయట అమ్ముకోవడం మొదలుపెట్టారు. రైతులు కూడా వీరేశం మనుషులు వచ్చినప్పుడు పంట పండలేదు, పురుగులు పట్టాయని అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారు. అలా కొద్ది రోజులు గడిచాయి. రాయణంగారి గిడ్డగికి రావాల్సిన పన్ను ధాన్యం ఈ ఏడాది చాలా తక్కువగా వచ్చింది. రాయణంగారు ఆగ్రహంతో తన తమ్ముడు వీరేశాన్ని పిలిపించాడు. అప్పుడు రాయణం, వీరేశం, ఈ ఏడాది వానలు బాగా పడ్డాయిగా, మరి మనకు రావాల్సిన పన్ను ఎందుకు సగం కూడా రాలేదు? అన్నయ్య, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ రైతులందరూ పంట పండలేదని ఒకే మాట చెప్తున్నారు. నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. మనకు తెలియకుండా ఊరిలో ఏదో జరుగుతోంది. రైతులందరూ ఎవరికైనా ధాన్యం అమ్ముతున్నారేమో కనిపెట్టాలి. వెంటనే గాలింపు మొదలుపెట్టు. చీకటి పడ్డాక ఊరి పొలిమేరలో కావలి పెంచు. ఎవడైనా ధాన్యం తరలిస్తుంటే అక్కడే వాడు అంతు చూడు. వీరేశం తన మనుషులను రాత్రిపూట గస్తీకి పంపాడు. అప్పటికే రామయ్య తన తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేశాడు. అతను ఈ పని ఆపేద్దాం అనుకున్నాడు. కాని ఊరి రైతులు అతన్ని వదల్లేదు. రామయ్య, ఇప్పుడు పరిస్థితి బాలేదు. వీరేశం రాత్రిపూట నిఘా పెంచాడు. ఇక ఈ అర్ధరాత్రి వ్యాపారం ఆపేయడం మంచిది. చంద్రం, నువ్వు చెప్పేది నిజమే. కానీ సాంబయ్య లాంటి రైతులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. వాళ్ళకు నేను అండగా ఉండాలిగా. ఈ అర్ధరాత్రి వ్యాపారం ఒక్క వారం చేస్తే అందరి ధాన్యం అమ్ముడైపోతుంది. రామయ్య, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు. ఆ రాయనంగాడికి కట్టే పన్ను మాకు భారమైంది. నువ్వు మాకు దేవుడివి బాబు. రామయ్య ఆఖరి ప్రయత్నంగా మరోసారి పెద్ద ఎత్తున ధాన్యం తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి రైతులందరి ధాన్యం బళ్లను వరుసగా కట్టి రామయ్య ముందు నడుస్తున్నాడు. అకస్మాత్తుగా ఊరి చివర చెట్లు చాటు నుంచి వీరేశం తన మనుషులతో వచ్చి చుట్టుముట్టాడు. రామయ్య, దొరికిపోయావురా. ఇదేనా నీ అర్ధరాత్రి వ్యాపారం? రాయనంగారికి రావాల్సిన పన్ను సొమ్మును ఇలాగా చేస్తావా? వీరేశంని అకస్మాత్తుగా చూసేసరికి రామయ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. కాని తన వెనకున్న రైతుల్ని చూసి అతనికి ఎక్కడలేని ధైర్యం వచ్చేది. వీరేశం, దొంగ అని ఎవరంటున్నావు? ఇది మా పొలంలో మా చెమట చిందించి పండించిన పంట. దీన్ని మేము అమ్ముకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. రామయ్య, ఎంత ధైర్యం నీకు? పన్ను కట్టడం మానేసి మాకే ఎదురు తిరుగుతున్నావా? ఈ ధాన్యం, ఈ బళ్ళు అన్ని రాయనంగారి గిడ్డంగికి వెళ్ళాలి. నిన్ను ఈ రాత్రి రాయనంగారి ముందు నిలబెట్టి నీకు శిక్ష పడేలా చేస్తాను. రామయ్య గట్టిగా, ఈ ధాన్యం రాయనంగారికి సొంతం కాదు. ఆయన ఏ రోజైనా పొలంలో అడుగుపెట్టి పని చేశారా? మా కష్టంలో ఆయనకు ఏ హక్కుంది? మేము ఎవ్వరికీ భయపడం. రైతులందరూ రామయ్య వెనకొచ్చి నిలబడ్డారు. మా రామయ్యని ఏమన్నా అంటే మేము ఊరుకోం. దున్నేవాడికే పంట, ప్రతిఫలం దక్కాలి అంటూ అందరూ గట్టిగా నినాదాలు చేశారు. వందలాది మంది రైతులు చూసి వీరేశం మనుషులు భయపడ్డారు. రేపు రచ్చబండ దగ్గర మీ అందరి అంతు చూస్తాను. మీ అందరి సంగతి తేలుస్తాను. రామయ్య, రేపు నీకు శిక్ష ఖాయం. అలా చెప్పి వీరేశం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుందరగిరి గ్రామ రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటైంది. రాయణంగారు కుర్చీలో కూర్చొనున్నారు. ఊరి జనమంతా అక్కడే ఉన్నారు. రామయ్య, నువ్వు ఈ ఊరి శాంతిని చెడగొట్టావు. మా పన్నుల వ్యవస్థను ధిక్కరించావు. దొంగతనంగా ధాన్యం తరలిస్తూ అందరినీ రెచ్చగొడుతున్నావు. దీనికి నీ సమాధానం చెప్పు. అయ్యా రాయణంగారు,
శాంతిని జడగొట్టింది మేం కాదు, మీరు మీ పనుల పేరుతో మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. పోయిన ఏడు కరువు వల్ల పంట పండకపోతే మీరు కనీసం పనులు రాయితీ ఇచ్చారా? లేదు. పోనీ ఊరి ప్రజల యోగక్షేమాలు మీరేమైనా చూస్తున్నారా? అది లేదు. మరి మా కష్టాన్ని మీకెందుకు ధారపోయాలి? నోరు ముయ్యి రామయ్య, నీకు అహంకారం పెరిగింది. ఈ ఊర్లో పండే పంటలో మాకు హక్కు ఉంది. ఈ ఊర్లో బతకాలంటే నా మాటే మీకు వేదం. రామయ్య జనం వైపు చూస్తూ, వినారా ప్రజలారా, మనం పండించిన పంట మీద వీళ్ళకు హక్కు ఉంటుందట. ఎందుకు కట్టాలి మనం పన్ను? ఈ భూమి మనది, కాలువలు మనం తవ్వుకున్నాం, విత్తనాలు మనం వేసుకున్నాం. వీళ్ళకి పంటలో ఎందుకు భాగం ఇవ్వాలి? రామయ్య చెప్పింది నిజం. మాకు పన్ను కట్టే ఉద్దేశం లేదు. ఇక నుంచి మా పంట మీద మాకే అధికారం ఉండాలి. రాయడం గారు, ఇకపై మీ దౌర్జన్యాలు ఇక్కడ చెల్లవు. మేము రామయ్య వెంటే ఉన్నాం. ఆయన చూపించిన బాటలోనే నడుస్తాం. ఊరి జనమంతా ముక్తకంఠంతో రామయ్యకు మద్దతు ఇవ్వడం రాయణం గారు ఊహించలేదు. వీరేశం తన మనుషుల్ని ఉసుగల్పాలని చూశాడు కాని ఊరి జనం ఒక్కసారిగా మీదకొస్తుండటంతో వాళ్లు వెనక్కి తగ్గారు. రామయ్య, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఎప్పటి నుండే ఉన్న ఈ వ్యవస్థను నాశనం చేస్తున్నావు. హ, మీ వ్యవస్థను మాత్రమే కాదు రాయణం గారు, మీరు సృష్టించిన శ్రమ దోపిని కూడా నేను నాశనం చేస్తున్నాను. ఇకపై ఈ ఊర్లో జమీందారి వ్యవస్థ ఉండదు. పండిన పంటలో ప్రతి గింజ రైతుదే. మీకు గౌరవం కావాలంటే మాతో మనిషిగా కలవండి, జమీందారుగా కాదు. రాయణం తన ఓటమిని అర్థం చేసుకున్నాడు. జనం ఐక్యత ముందు తన అధికారం ఏమి పనిచేయవని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి సుందరగిరిలో పన్నుల వ్యవస్థ అంతమైంది. రామయ్య మొదలుపెట్టిన ఆ అర్ధరాత్రి వ్యాపారం వెలుగులోకొచ్చి ఒక గొప్ప రైతు సహకార సంఘంగా మారింది. రైతులందరూ తమ ధాన్యాన్ని తామే నేరుగా అమ్ముకోవడం మొదలెట్టారు. ఒకరోజు రామయ్య తన తండ్రి సోమయ్య దగ్గరికెళ్లి కూర్చున్నాడు. రామయ్య, నువ్వు నా ప్రాణాల కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం ఈ ఊరి ప్రజలందరికీ స్వేచ్ఛనిచ్చింది. నువ్వు చేసిన పనికి నాకు చాలా గర్వంగా ఉంది బాబు. నాన్న, కష్టపడేవాడికి తన ఫలితాన్ని అనుభవించే హక్కుండాలి. అదే నిజమైన న్యాయం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం ఉంటేనే మనం మనుషులు అనిపించుకుంటాం. సుందరగిరి గ్రామం ఇప్పుడు నిజంగానే సుందరంగా మారింది. అక్కడ జమీందార్ల అరుపులు లేవు, రైతుల కన్నీళ్లు లేవు. కేవలం స్వేచ్ఛావాయువులు, రైతుల చిరునవ్వులు మాత్రమే ఉన్నాయి. దున్నేవాడిదే పండించిన పంట అని సుందరగిరి చాటి చెప్పింది. సిరిచంద్రాపురం అనే గ్రామంలో కాంతమ్మ గారు తన కుమారుడు శివ, కోడలు రమాదేవితో కలిసి నివసిస్తున్నారు. కాంతమ్మ గారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది. అదేంటంటే పొదుపు. ఇల్లు గడవాలంటే ప్రతి వస్తువును లెక్క చూసి వాడాలని ఆమె నమ్మకం. కాని కాంతమ్మ కోడలు రమాదేవి మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. తినే తిండికి వెనకాడకూడదు, కడుపు నిండా తినాలి అన్నది ఆమె సిద్ధాంతం. ఒకరోజు ఉదయం వంటింట్లో, రామా ఇటు చూడు, ఈరోజు పప్పు కూర చేసినప్పుడు పప్పు తక్కువగా వాడు. పప్పు ఎక్కువ వాడితే నెల తిరగకముందే డబ్బా ఖాళీ అయిపోతుంది. అత్తయ్య గారు, పప్పు కూర అంటే పప్పు చిక్కగా ఉండాలి కాని నీళ్ళలాగా ఉంటే ఎలా? మా ఆయనగారు కష్టపడి పని చేసిస్తారు. ఆయనకి మంచి ఆహారం చేసి పెట్టాలి కాని నీళ్ళచారు చేసి పెడితే ఎలా? ఆరోగ్యంగా ఉంటేనే బలంగా ఉంటాం. బలం అంటే కందిపప్పులో ఉండదు రమా. పప్పు తక్కువ తింటే అరుగుదల బాగుంటుంది. శివ, నువ్వే చెప్పు నాయనా, నేను చెప్పేది నిజమా కాదా? అమ్మో, మీ గొడవ మధ్యలోకి నన్ను లాక్కండి. మీరు పప్పు నీళ్ళలా చేస్తే తాగుతాను, మొదలా చేస్తే తింటారు. నాకు నా ప్రశాంతత ముఖ్యం. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక ఉత్తరాలు బట్వాడా చేసి వ్యక్తి ఉత్తరం తీసుకొని వచ్చాడు. ఆ ఉత్తరం చదువుతుంటే రమాదేవి ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. కాని కాంతమ్మ గారికి మాత్రం ఆ ఉత్తరంలో ఏదో గండం పొంచి ఉందని అనిపించింది. అత్తయ్యగారు, ఎంత మంచి వార్త! మా బాబాయ్ సూరయ్య గారు, పిన్ని సుశీలమ్మ గారు మనింటికి వస్తున్నారట. రేపు ఉదయమే ఇక్కడుంటారట. ఆ, ఏమిటే మీ బాబాయ్ పిన్ని వస్తున్నారా? ఏ సమయంలోనా? రామా, ఈ నెలలో ఇప్పటికే కందిపప్పు, చింతపండు, పంచదార సగం అయిపోయాయి. ఇప్పుడు వాళ్ళొస్తే మిగిలిన 20 రోజుల సరుకులు కూడా వారం రోజులనే ఖాళీ అయిపోతాయి కదా. అత్తయ్య గారు, బాబాయ్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. వాళ్ళొస్తే ఖర్చు గురించి ఆలోచిస్తే ఎలా? మనకు చుట్టాలు రావడం అదృష్టం కదా. అదృష్టం అరుగు మీద కూర్చుంటే బాగుంటుంది రేవా, వంటింట్లోకి వెళ్తేనే భయం. అమ్మా, చుట్టాలొస్తే వద్దలేం కదా, సర్దుకుపోదాం. అయినా వాళ్ళు మనల్ని చూడాలన్న ప్రేమతో వస్తున్నారు. ప్రేమతో వస్తే పర్వాలేదు శివా,
కాని వాళ్ళు ఇక్కడికి వచ్చాక పెరుగు నెయ్యి కావాలంటేనే నాకు కళ్ళు తిరుగుతాయి. ఏదో ఒకటి చెయ్యాలి. మరుసటి రోజు ఉదయమే సూరయ్య గారు సుశీలమ్మ గారు దిగారు. సూరయ్య గారు గట్టిగా మాట్లాడే స్వభావం ఉన్నవారు. సుశీలమ్మ గారు కాస్త అమాయకంగా కనిపించినా ఆమె కోరికలు మాత్రం గట్టిగానే ఉంటాయి. ఏం అక్కగారు బాగున్నారా? అల్లుడు శివ ఎలా ఉన్నావు? అమ్మారమ్మా, ఇల్లు బాగా అలంకరించినట్టున్నావే, కలకలలాడుతుంది. రండి సూరయ్య గారు, రండి రండి. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగింది వదినా. మీ ఇంటి వంటలు తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రామా మొన్న ఒకరు పెళ్ళిలో కలిసినప్పుడు చెప్పింది, మీరు చేసే పచ్చళ్ళు పిండి వంటలు అద్భుతంగా ఉంటాయని. ఓహో, పిండి వంటల దాకా వెళ్ళిందా వ్యవహారం? ఇక నూనె డబ్బాలకు నూకలు చెల్లినట్టే. బాబాయ్, స్నానం చేసి రండి, వేడి వేడిగా భోజనం సిద్ధం చేస్తాను. అందరూ భోజనానికి కూర్చున్నారు. రమాదేవి విస్తలలో రకరకాల పదార్థాలు వడ్డిస్తోంది. కాంతమ్మ గారు పక్కనే నిలబడి చూస్తూ ఉన్నారు. అక్కగారు, మీ అబ్బాయి శివకు నెయ్యి అంటే చాలా ఇష్టం అనుకుంటా. నెయ్యితో ఇష్టంగా అన్నం తింటున్నాడు. నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదు సూరయ్య గారు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే తక్కువేమని చెప్తూ ఉంటాను. శివ, నీకు నెయ్యి వద్దు కదా నాయనా? అది అది కాస్త వెయ్యమ్మా. ఇదిగో చొక్క, ఏ చొక్కతో సరిపెట్టుకో, ఎక్కువైతే మళ్ళీ ఆయాసం వస్తుంది. వదినా, ఈ పప్పు భలే రుచిగా ఉందే, కాస్త చిక్కగా ఉంటే ఇంకా బావుండేది. మీరు దీంట్లో కొన్ని నీళ్లు పోసినట్టున్నారు. మా ఊర్లో పప్పులో నీళ్లు అస్సలు పోయం. అదే మీ పొరపాటు సుశీలమ్మ. పప్పు నీళ్ళలా ఉంటేనే అది శరీరంలో త్వరగా కలుస్తుంది. చిక్కగా ఉంటే అది కడుపులోని ఉండిపోతుంది. మా ఇంట్లో అందరికీ పల్చని పప్పే అలవాటు. సూరయ్య గారు సుశీలమ్మ గారు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కాంతమ్మ గారి పొదుపు సూత్రాలు వారికి మెల్లగా అర్థమవుతున్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి సూరయ్య గారికి ఒక కోరిక పుట్టింది. అక్కయ్య గారు, మీ ఊర్లో సింతకాయ పచ్చడి భలే ఫేమస్ కదా. ఆ పచ్చడిలో వెల్లుల్లిపాయలు దంచేసి వేడి వేడి అన్నంలో తింటే నా సామిరంగా భలే ఉంటుంది కదా. సెంతకాయ పచ్చడి ఉంది సూరయ్య గారు, కానీ ఎల్లుల్లిపాయలు లేవు. ఓ పని చేద్దాం, పచ్చడిలో ఆవాలేసి తిందాం. అప్పుడు తింటే చల్లగా ఉంటుంది. వదినా, ఈ సాయంత్రం వేడి వేడి గారెలు తిన్నావా? సాయంత్రం ఏదో ఒక చిరుతిండి తినే అలవాటుంది మాకు. ఏంటి గారెలా? గారెలకు నూనె చాలా పడుతుంది సుశీలమ్మ. పైగా గారెలు తింటే దాహం ఎక్కువ వస్తుంది. అందుకే ఈ సాయంత్రం అందరం కలిసి ఫలహారంగా అటుకులు తిందాం. అటుకులు ఆరోగ్యానికి మంచిది, త్వరగా అరుగుతాయి కూడా. వాళ్ళ మాటలు వింటున్న శివకు నవ్వు ఆపుకోవడం కష్టమైపోయింది. రమాదేవి మాత్రం అత్తయ్య గారి పద్ధతికి సిగ్గుపడుతోంది. కాని అతిథులు మాత్రం తగ్గడం లేదు. వాళ్ళ అమాయకపు కోరికలు కాంతమ్మ గారి పొదుపు కోటను బద్దలగొడుతున్నాయి. రమాదేవి కాంతమ్మతో మెల్లగా ఇలా అంటుంది. అత్తయ్య గారు, బాబాయ్ వాళ్ళు అడిగారు కదా, గారెలు వేద్దాంలేండి. సరే రమ్మా, అతిథులు అడిగారు కాబట్టి చిన్న సైజుల్లో వడల్లాగా చేద్దాం. రంధ్రం పెద్దగా ఉంటే నూనె తక్కువగా పడుతుంది. ఆ రోజు సాయంత్రం కాంతమ్మ గారు వంటగదిలో గారెలేస్తున్నారు. సూరయ్య గారు వంటింటి వైపు వచ్చి చూశారు. ఏం అక్కయ్య గారు, గారెలు ఎంతవరకు వచ్చాయి? పిండి వాసన చూస్తేనే గుమ్మగుమ్మలాడుతుంది. సూరయ్య గారు, ఇప్పుడే వేస్తున్నాను. అన్నట్టు మీకు పంచదార టీ ఇష్టమన్నారు కదా, కానీ బెల్లం ఆరోగ్యానికి మంచిదని నేనన్నాను. అందుకే ఈరోజు అందరికీ బెల్లం టీ ఇస్తున్నాను. బెల్లం టీనా? బెల్లం తింటే వేడి చేస్తుందంటారు కదా. లేదు సుశీలమ్మ, బెల్లం శుద్ధి చేస్తుంది. పంచదార తింటే అది నేరుగా ఎముకలకి వెళ్తుంది. అందుకే మేము పంచదారని ఎక్కువగా వాడం. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. కాంతమ్మ గారు ప్రతిక్షణం సరుకుల లెక్కలేస్తూ అతిథుల కోరికలను తిప్పికొడుతూ గడిపారు. కాని ఈలోపు ఒక వింత జరిగింది. సూరయ్య గారు సుశీలమ్మ గారు కాంతమ్మ గారి పొదుపును ఎగతాళి చేయకుండా ఆవిడ పడే కష్టాన్ని గమనించారు. ఆవిడ ఆ ఇల్లుని ఎలా నెట్టుకొస్తున్నారో వారికి అర్థమైంది. 2వ రోజు రాత్రి అందరూ అరుగు మీద కూర్చున్నారు. అక్కయ్య గారు, ఈ 2 రోజులు మీ ఇంట్లో ఉండడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీరు మమ్మల్ని ఆదరించిన తీరు మరువలేమండి. అయ్యో, నాదే ఉంది సూరయ్య గారు, మీకు నచ్చినవన్నీ వండలేకపోయాను. లేదొదినా, మీరు పల్సని పప్పని బెల్లం కాఫీ అని చెప్తున్నా దాని వెనక ఒక ఇల్లు గడవాలన్న మీ తపన మాకర్థమైంది. నిజానికి మీరు చేసే పొదుపు వల్లే ఈరోజు ఇల్లు ఇలా ఉంది. కాంతమ్మకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి.
మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలంలో ఇల్లు నడపడం చాలా కష్టమైపోయింది సూరయ్య గారు. ఏదో ఇలా ప్రతి పైసా జాగ్రత్త చేయకపోతే రేపేదైనా అకస్మాత్ అవసరం వస్తే ఎవరిని అడుగుతాం చెప్పండి? అత్తయ్య గారు, నేను కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు నన్ను కట్టడి చేస్తున్నారని అనుకున్నాను. కానీ మా భవిష్యత్తు కోసమే మీరు ఇలా చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది. కాంతమ్మ గారి మనసు కరిగిపోయింది. ఇన్నాళ్లు పొదుపు పేరిట ఆమె తన మనసును రాయిలా చేసుకున్నారు. కానీ ఈ అతిథుల ప్రేమ ఆమెలోని మనిషిని బయటకు తెచ్చింది. రమా, రేపుదయం బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారు కదా, మన ఇంట్లో ఉన్న కొత్త ఆవకాయ జాడితి, అలాగే ఆ పైన దాచిన పంచదార డబ్బా కూడా తీసుకురా. బాబాయ్ గారికి ఇష్టమైన సున్నుండలు చేద్దాం. రేపు ప్రయాణంలో తినడానికి పలహారంగా సిద్ధం చెయ్యి. ఏంటమ్మా, నిజంగానే పంచదార డబ్బా తీయమంటున్నావా? అవును శివ, సరుకులైపోతే మళ్ళీ వస్తాయి నాయనా. కానీ ఇలాంటి ఆప్యాయతలు మళ్ళీ దొరకవు. ఈ 2 రోజులు వాళ్ళు మన ఇంట్లో ఉండడం వల్ల నాకు ఒక విషయం తెలిసింది. పొదుపు ఉండాలి, కానీ అది మన ఆత్మీయుల మధ్య దూరాన్ని పెంచకూడదు. అంత మాట అనకండి అక్కయ్య గారు. మీరు మమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూరయ్య, సుశీలమ్మ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. వెళ్ళొస్తాం వదినా, మీకు వీలైనప్పుడు మీరు కూడా మా ఇంటికి రావాలి. తప్పకుండా వస్తాం సుశీలప్ప, అప్పుడు మీకు నేను పొదుపు సూత్రాలు నేర్పిస్తానులే. అలాగే అక్కయ్య గారు, ఈసారి మేము వచ్చినప్పుడు పప్పులో నీళ్ళు ఇంకా ఎక్కువ పోయండి. ఆరోగ్యానికి మంచిది కదా. ఆ సరే సరే, అందరూ నవ్వుకున్నారు. బాబాయ్ పిన్ని వెళ్ళిపోతూ ఉంటే కాంతమ్మ గారికి ఏదో తెలియని బాధ కలిగింది. ఇన్నాళ్లు అతిథులు వస్తే సరుకులైపోతాయని భయపడిన ఆవిడ ఈరోజు వాళ్ళెళ్తుంటే ఇల్లు వెల్తిగా ఉందని భావిస్తున్నారు. రమాదేవి తన అత్తయ్య గారి దగ్గరకొచ్చి, అత్తయ్య గారు, ఇప్పుడు పప్పుతో వంట చేయమంటారా? వద్దురమ్మా, ఈ పూటకి మనం ఫలహారం తిందాం, సరుకులు మళ్ళీ పొదుపు చేద్దాం. కానీ ఒకటి గుర్తుంచుకో, మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే వాళ్ళకు పల్చని పప్పు కాకుండా చిక్కని ప్రేమను వండిద్దాం. అమ్మయ్యా, మా అమ్మ దారిలోకి వచ్చింది. రమా, ఈ రోజు నాకు ఒక పంచదార టీ కావాలి. ఒరే శివ, అమ్మ మారిందన్నాను గాని మరీ నువ్వు అనుకున్నంతలా కాదులేరా. పంచదార ఒక్క చెంచానే, గుర్తుందిగా. అందరూ పక్కపక్క నవ్వుకున్నారు. సిరిచందనపురంలో కాంతమ్మ గారి ఇల్లిప్పుడు కేవలం పొదుపుకు మాత్రమే కాదు, ఆత్మీయతకు కూడా చిరునామాగా మారింది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? జీవితంలో పొదుపు అవసరమే, కానీ అది లోబితనంగా మారకూడదు. అతిథులు మన ఇంటికి వచ్చినప్పుడు సరుకుల లెక్కల కంటే ఆత్మీయత లెక్కలే ముఖ్యం.